పేదలకి, గ్రామీణ పేద రైతులకి, పేద కూలీలకి, అందరికీ కూడా మహిళలకి ఎంతో ఉపయోగకరంగా వాళ్ళ కడుపు నింపే విధంగా వాళ్ళు దోహదపడేటువంటి చట్టాన్ని అత్యంత దుర్మార్గంగా నిర్వీర్యం చేయడం అనేది జరిగింది. అత్యంత ఇది కోట్లాది మంది కూలీల సమస్య, రైతుల సమస్య, కౌలు రైతుల సమస్య. వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వస్తేనే మార్కెట్ కానీ, వ్యాపారాలు కానీ, లేకపోతే అన్ని రకాలుగా దేశ అభివృద్ధి అవ్వడం కానీ బాగుంటుంది. అంటే ఇది కూలీలకే కాకుండా నష్టం, దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా తీవ్రమైనటువంటి నష్టం. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ దృష్టికి కానివ్వండి, సమాజం దృష్టికి కానివ్వండి, అందరి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఇవాళ లోక్సభ, రాజ్యసభ, లేకపోతే రాష్ట్రపతి ఆమోదం ఎన్ని అయ్యి పాత రద్దవచ్చు, కానీ చేసిన దుర్మార్గాన్ని మొత్తం భారతదేశ ప్రజానీకంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దుర్మార్గంగా గాంధీ మహాత్ముని పేరుని కూడా తుడిచేయడం కోసం కూడా ప్రయత్నం జరిగింది. అంటే ఆయన నీడ, ఆయన ఆలోచన, ఆయన భావాలని కూడా ప్రజల మనసుల్లో ఉండటానికి వీల్లేదు. మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అంచేత మీ పార్టీల అభిప్రాయాన్ని, మీ ఉద్దేశాలని కూడా మీరు తెలియపరచుకొని కోరుతా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా సిపిఎం పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది. పార్లమెంట్లో గట్టిగా మనం వాదించాం. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా అది జరుగుతూ ఉన్నాయి. ఇది ఢిల్లీలో కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిపి ఉమ్మడిగా ర్యాలీలు కూడా అది చేయడం జరిగింది. అందువల్ల దీన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కూడా వ్యతిరేకించాలి. అలాగే ప్రత్యేకంగా ఈనాడు ఉన్నటువంటి మన రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా ఈ అధికార పార్టీ దీన్ని వ్యతిరేకించాలి, ప్రతిపక్ష పార్టీ దీన్ని వ్యతిరేకించాలి, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కొంచెం మనం అనుకున్న 11:10 అనుకున్నాం, ఒక అరగంట పైగానే మనం ఆలస్యం అయ్యాం. ఏవైనప్పుడు కూడా మనం త్వరగానే దీన్ని నిర్వహించుకున్నాం. అంచేత మీరందరూ కూడా క్లుప్తంగా సూటుగా మనం ఈ పథకం గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో మనం దీని మీద ఏ రకంగా కార్యాచరణకు వెళ్దాం ఏంటన్న దాని మీద కూడా మనం చేయాలి. ఒకప్పుడు మన భీమవరం అంటే రెండో పార్టీలుగా పేరు పొందింది. అంటే ఉద్యమాలకి, స్వతంత్ర ఉద్యమాలకి పేరుగాంచినటువంటి ప్రాంతం. ఆ రెండో పార్టీల పేరు కూడా గాంధీ గారి నోటంటేనే ఆయన కూడా రెండో పార్టీలుగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇవాళ గాంధీ గారికి కూడా వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా దేశానికి కూడా అవమానం జరిగే విధంగానే బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మనం అందరూ దీని మీద వెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ పోరాటంలో కూడా రెండో పార్టీల స్ఫూర్తితోటి మనం పశ్చిమ గోదావరి జిల్లా కానీ, భీమవరం ప్రాంతం కానీ ఉద్యమాల్లోకి మనం ముందుకెళ్ళాలని కోరుతూ ముందుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జెన్వి గోపాలం గారు, వేదిక మీద ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు, సమయం దృష్టిలో పెట్టుకుని వారి పేరుని ప్రస్తావించట్లేదు, మన్నించండి. పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించుకుంటున్నటువంటి ఈ అంశం ఈ రోజున దేశంలో కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, వృత్తిదారులు, కౌలు రైతులు, పేద రైతులు, ఎటువంటి ఆధారం లేనటువంటి శ్రామిక ప్రజలు, వీరికి జరుగుతున్నటువంటి పెద్ద నష్టానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పటి వరకు మన్రేగాగా అంటే మహాత్మా గాంధీ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించబడి, ఈ పథకం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ప్రజలకి ఆహారాన్ని, ఒక మేరకు ఉపాధిని గ్యారంటీ చేస్తూ చేసినటువంటి ఒక మంచి చట్టంగా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు,
అధ్యయనం చేసినటువంటి వారు పేర్కొన్నారు. ఈ చట్టంలో ఉన్న పేరు మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాదు, ఇది చాలా అన్యాయమైన విషయం. ఆ పేరును తొలగించడమే అన్యాయమైన విషయం. పేరును తొలగించడమే కాదు, మొత్తం ఈ చట్టం ద్వారా ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రయోజనాల్ని, చట్టాన్ని కూడా మొత్తం రద్దు చేసే విధంగా నూతన చట్టం రూపొందించబడింది. ఇందాక చెప్పారు గోపాలం గారు, ఈ కొత్త చట్టం పేరు విబిజి రామ్జీ. ఈ చివర ఆ రామ్ అనేది ఏదైతే ఉందో, ఇంతవరకు ప్రయోజనం పొందినటువంటి ఆ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రామ్ రామ్ పలకటమే. ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలి అంటే 2005-6లో ఆ రోజున యూపీఏ ప్రభుత్వం వామపక్షాల యొక్క బలంతో, అండతోటి ఆ రోజున యూపీఏ 1, యూపీఏ 2 రెండు ప్రభుత్వాలు మనుగడ సాధించింది. ఆ రోజున వామపక్షాలకి పార్లమెంట్లో 65 మంది పార్లమెంట్ సభ్యులు బలాన్ని ఈ దేశ ప్రజలు ఇచ్చారు. అందులో ఒక సిపిఎం పార్టీకే 45 మంది పార్లమెంట్ సభ్యులు ఉండేవారు, లోక్సభ సభ్యులు 19 మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారు. మొత్తం వామపక్షాల యొక్క బలం పార్లమెంట్ లో, లోక్సభలో 65 మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా, ఆ రోజున వామపక్షాల యొక్క ఒత్తిడితోటి, వామపక్షాలకు ఉన్నటువంటి బలంతో యూపీఏ ప్రభుత్వం, వామపక్షాల యొక్క బలంతో ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి ఆ రోజున ఆ పరిస్థితుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. రండి, ఆ 2006లో ఈ చట్టంతో పాటు మరొక 3-4 దేశ ప్రయోజనాలకి మంచి ప్రయోజనం కలిగే చట్టాలు కూడా తేబడ్డాయి. విద్యా హక్కు చట్టం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, ఇవన్నీ ఆ రోజున వామపక్షాల యొక్క ఒత్తిడి, లోక్సభలో వామపక్షాలకు ఉన్న బలం, వామపక్షాలు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటాలు, పనైనా కల్పించండి లేకపోతే తిండైనా పెట్టండి, పని ఒక హక్కుగా చేర్చాలి, పని భద్రత కల్పించాలి అని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలు వీటి ఫలితంగా చేశారు. నేను ముందే చెప్పాను, ప్రపంచంలోనే ఆర్థిక నిపుణులు చెప్పింది ఏంటంటే, సోషలిస్ట్ దేశాల్లో ప్రజలకి పని హక్కు, ఉపాధి హక్కు అనేది ఎలాగైతే గ్యారెంటీ చేయబడుతుందో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, పేద దేశాల్లో ప్రజలకి ఒక మేరకు ఉపాధిని, పనిని గ్యారెంటీ చేసినటువంటి ఒక మంచి చట్టంగా దీన్ని పేర్కొన్నారు. మన రాష్ట్రమే తీసుకుంటే ఇప్పటి వరకు సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని, అంటే ఉమ్మడి రాష్ట్రంగా, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యధిక ప్రయోజనం పొందినటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అంటే ప్రయోజనం పొందటం అని అంటే ఎవరి కోసమైతే ఉద్దేశించబడిందో, పని చేయటానికి సిద్ధంగా ఉండి పని కల్పించమని అడిగిన వారికి, అందులో పేదలు, బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఉపాధి కోసం ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా ఇది ప్రయోజనం కల్పించబడింది. రాష్ట్రాల యొక్క వాటా చూసినప్పుడు చాలా స్వల్పమైన వాటాతో, అంటే కేంద్రం 90% భరిస్తే రాష్ట్రాలు 10% భరిస్తే సరిపోతుంది. అలాగే పనుల నిర్ణయం కూడా రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఏ పనులు చేసుకోవచ్చు ఏమిటనేది. దాని ద్వారా కూడా మన రాష్ట్రానికి మేలు జరిగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణంతో సహా, మౌలిక వసతులతో సహా, పంచాయతీ భవనాలతో సహా, రోడ్లతో సహా, తర్వాత ఇతర పనులతో సహా
అంటే ఇటు మౌలిక వసతులకి ఉపయోగపడింది, అటు ప్రజానీకానికి ఉపాధి చూపించడానికి కూడా ఉపయోగపడింది. మరి అటువంటి చట్టాన్ని ఈ రోజున నీరుగార్చడం అనేదే కాదు, మొత్తం ఆ చట్టం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, దాని ప్రయోజనాన్ని కూడా దెబ్బతీసేలాగా ఈ రోజున కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒకటి జరిగినటువంటి పెద్ద నష్టం ఏమిటంటే, ఇప్పటి వరకు పాత చట్టంలో ఉపాధిని కల్పించటం ఒక హక్కు, ఉపాధికి మేము హామీ అని ఏదైతే ఉందో ఈ రెండు తొలగించబడ్డాయి ఈ చట్టంలో. రెండోది, అడిగినప్పుడు 100 రోజుల పని అని ఏదైతే ఉందో అలా కాకుండా ఎప్పుడు కల్పిస్తారో పనిని నిర్దేశించారు, ఎంత మోతాదులో చేయాలో కూడా దీనికి పరిమితులు పెట్టారు. ఇంతకుముందు ఆ పరిమితులు ఏమి లేవు. ఇంతకుముందు పని అడిగినప్పుడు చూపించాలి, అడిగినంత పని చూపించాలి, పరిమితులు ఏమి లేవు. సరే, వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 రోజుల పని అనేది మాత్రమే చెప్పారు. అయితే ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ఇది 100 రోజులు సరిపోదు, కనీసం 200 రోజులు పెంచాలని అడుగుతున్నారు. తర్వాత ఆ వేతనం ఇచ్చేది చాలా స్వల్పంగా ఉంది, ఈ వేతనం సరిపోదు, కనీసం ఒక 600 వేతనం లేదే ఈ రోజున ఆ కుటుంబాలకు ఉపయోగపడదని చేత వేతనం పెంచాలని కోరుతున్నారు. ఈ రోజున ఈ పథకం మీద కూడా భూస్వామ్య వర్గాలు, ఫ్యూడల్ వర్గాలు, పాలక వర్గాలు కూడా ప్రజల్లో చాలా తప్పుడు ప్రచారాన్ని, ప్రభావాన్ని కలిగించి, ఏమిటది, అసలు పని చేయకుండానే డబ్బులు తీసేసుకుంటున్నారని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారని, ఒక దండగా మారిన పథకంగా ఉందని, ఇలాంటి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలని ఈ పథకాల మీద చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఉపాధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమిటి, వాళ్ళ కష్టాలు ఏమిటి అన్ని పరిశీలించడానికి అనేక సందర్భాలు వెళ్ళారు. వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మరలా ఇంటికి వచ్చే వరకు కనీసం 6 గంటలు పడతారు. వారు పని చేసేది కానీ, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేది కానీ, ఇంటికి వచ్చేది కానీ. కానీ 6 గంటల్లో వాళ్ళకి వస్తున్న వేతనం మాత్రం కేవలం 160 రూపాయల నుంచి 217 రూపాయలు మాత్రమే. ఇది న్యాయమా అని అడుగుతాం. ఇది ఒకటి. రెండోది, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఒకటి, పాము కాట్లకు గురైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. విష తేళ్లు పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. బోధుల్లో, కాలువల్లో దిగితే సీసా పెంకులు దిగి కాళ్ళు సెప్టిక్లై కాళ్ళు తీసేయబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎండ దెబ్బ, వడదెబ్బ తగిలితే పట్టించుకోలేదు. కానీ చట్టంలో ఉన్నాయి. చట్టంలో వేసవి కాలంలో అదనంగా వేతనం ఇవ్వాలని ఉంది, తర్వాత ప్రమాదం జరిగితే పట్టించుకోవాలని ఉంది, టెంట్లు వేయాలని ఉంది, మంచినీళ్ళు ఇవ్వాలని ఉంది. ఈ పని చేసే వాళ్ళకి పిల్లలు ఉంటే అక్కడ ఆ పిల్లలకి ప్రత్యేక వసతులు కల్పించాలని ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో మాత్రమే, ఉద్యమాలు జరిగిన చోట, వ్యవసాయ కార్మిక సంఘాలు పట్టించుకున్న చోట మాత్రమే అమలైంది. సరే, ఆ పథకం అమల్లో కూడా అనేక లొసుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా ఒక మేరకు పేదలకి, గ్రామీణ పేదలకి ఉపయోగపడింది కాబట్టి 100 రోజుల్ని 200కి పెంచమని డిమాండ్ వచ్చింది. ఈ వేతనం అన్యాయం, ఆ పని గంటలకు అన్యాయం. కనీసం 217 నుంచి 300 నుంచి 600కి పెంచాలనేది ఉంది. ఇంకోటి, ఇది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా విస్తరింపజేయాలి ఈ పథకాన్ని అనే డిమాండ్ కూడా ఉన్నది. మరి ఇటీవల 2 పూటల మస్తరు పేరుతో ఈ 6 గంటలు 7 గంటలు చేసే పని 2 పూటలు వెళ్ళి 2 పూటలు మస్తరు వేయించుకుని ఆ 170 రూపాయలు 180 రూపాయలకే చేయాల్సినటువంటి దుస్థితి ఉంది. సరే, ఇవన్నీ ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, ఆ చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు. అయినా ఈ పథకం పేద ప్రజానీకానికి కాస్త గంజినీళ్లు తాగటానికి, కొంచెం బువ్వ తినడానికి తప్పనిసరిగా ఉపయోగపడింది. మరి ఇటువంటి పథకాన్ని పటిష్టపరచాల్సింది పోయి, పేదలకి మరింత ఉపయోగం జరగాల్సింది పోయి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని క్రమక్రమంగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఏ రూపంలో? నిధులు తగ్గించింది, తర్వాత రాష్ట్రాలని మీద భారాలు పెట్టే ప్రయత్నాలు చేసింది, ఇవన్నీ కూడా చేసింది. అప్పటికే దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. ఈ చట్టాన్ని నీరుగారుస్తున్నారు, క్రమంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు,
నిధులు తగ్గిస్తున్నారు, బడ్జెట్లో కేటాయింపులు ఉండట్లేదు, కేటాయించిన బడ్జెట్లు కూడా ఖర్చు చేయట్లేదు, దీన్ని పటిష్టంగా అమలు చేయాలి అని దెబ్బలాడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మొత్తానికే రామ్ రామ్ పలికే దారుణానికి ఈ రోజున ప్రభుత్వం ఒడిగట్టింది. 90% కేంద్రం భరించాల్సింది మేము 60% భరిస్తాం, మిగిలిన 40% రాష్ట్రాలు భరించమని చెప్పడం అంటే వేళ రాష్ట్రాల దగ్గర నుంచేమో పన్నుల పేరుతో, వాటాల పేరుతో, జిఎస్టీ పేరుతో మొత్తం డబ్బులన్నీ కేంద్రం లాగేసుకుని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ మరలా ఇటువంటి పథకాల్లో కేంద్రం తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాలని ఖర్చు పెట్టమని చెప్పడం అంటే రాష్ట్రాల మీద భారాలు వేయటమే. ఒకటి పనులు నిర్ణయించుకోవచ్చని చెబుతున్నారు, కానీ ఆ పనులు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు మాత్రం కేంద్రం ఇవ్వదట. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇక రెండవది, ఇందాక పేర్కొన్నట్టు ఇప్పటి వరకు పాత చట్టంలో పని హక్కు, ఉపాధి హామీ అని కల్పించబడ్డాయి. ఇప్పుడు హక్కు, హామీగా ఏం కాకుండా ఇష్టాయిష్టాలను బట్టి, ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను బట్టి, లేదు పను నిధుల యొక్క లభ్యతను బట్టి అని చేర్చారు. నిధుల యొక్క లభ్యత అంటే రేపు రోజున మా దగ్గర నిధులు లేవు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి మేము ఇవి టేకప్ చేయలేమని చెప్పచ్చు. లేదు రాష్ట్రాలు 40% మేము భరించలేము కాబట్టి ఇవ్వలేమని చెప్పచ్చు. ఆదాయాలు పెంచుతామని చెబుతున్నారు, కానీ ఈ రోజున కొట్టిన డబ్బు 17 లక్షల కోట్ల రూపాయలు. పేద రైతులకి, వ్యవసాయ కార్మికులకి వాళ్ళ కనీసం మనుగడ సాగించడానికి, వ్యవసాయం చేయడానికి, ఆహార భద్రతను కల్పించడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకి చేతులు రావట్లేదు. నిజంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి మార్పులు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేదలకి లేదా ఇతరులకి ఉపయోగపడాల్సినటువంటి అనేక చట్టాలు ఈ రోజు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటికి ఆమోద ముద్రలు మాత్రం పడవు, కానీ పేదల ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి వీటికి మాత్రం క్షణాల్లోనే ఆమోద ముద్ర వేయడం చాలా అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వం తక్షణం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రపతి గారు వేసినటువంటి ఆమోద ముద్ర ఏదైతే ఉందో ఇది కోట్లాది మంది పేద ప్రజల యొక్క, సామాన్య ప్రజల యొక్క జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించి వాళ్ళ ప్రాణాలని దెబ్బతీసేటువంటి చర్య. జత రాష్ట్రపతి గారు కూడా పునరాలోచన చేసి దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఈ బిల్లుతో పాటు ఇంకొక 4 దుర్మార్గమైనటువంటి బిల్లులు కూడా ఆమోదించేశారు. ఒకటి, ఈ రోజున ప్రపంచంలోనే నంబర్గా ఉన్నటువంటి కోట్లాది మంది పాలసీదారులకు ఉపయోగపడుతున్నటువంటి LICని % ఈ రోజున కార్పొరేట్లకి, బహుళజాతి సంస్థలకి గేట్లు తెరిచారు FDI. ఇంకా ప్రమాదకరమైంది, అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందే రక్షణ రంగంలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశపెట్టారు సంస్థలు. రక్షణ రంగంలోకి, అణు రంగంలో కూడా ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ సంస్థలు ప్రవేశపెట్టడం అంటే అసలు ఈ దేశం యొక్క భద్రత, ప్రజల యొక్క భద్రత ఇంకేముంటుంది? ఇక ప్రభుత్వం చేసే పని ఏమిటి? అలాగే విద్యుత్ చట్టం, ఆ విద్యుత్ చట్టానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విద్యుత్ బిల్లు తీసుకొచ్చింది. ప్రజల మీద భారాలు, స్మార్ట్ మీటర్లు, ఇటువంటివి అన్ని కూడా తీసుకొస్తాం. మరి ఎన్నికలప్పుడేమో ప్రజల ప్రయోజనాలు కాపాడుతాం అని చెబుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో ఆ ప్రజల ఓట్లతో వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క చర్య కోట్లాది మంది ప్రజల మీద గొడ్డలు పెట్టు లాంటిది. ఉపాధికి హామీ కల్పించాల్సిన ప్రభుత్వం ఉపాధిని తీస్తుంది, ఉసురు తీస్తుంది, పేద ప్రజల ప్రాణాలు తీస్తుంది. అంచేత ఈ బిల్లుని తక్షణం, ఇంకా బిల్లు కాదు చట్టంగా మారింది, ఆ చట్టాన్ని మరలా తక్షణం మార్చాలని కోరుతున్నాం. పాత చగైన సవరణలు తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఈ రోజున రాష్ట్రంలో పాలకవర్గంగా ఉన్నటువంటి కూటమి అటు విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నా మాట్లాడలేదు, ఇలాంటి కోట్లాది మంది ప్రజలకు నష్టం కలిగించే చట్టాలను చేస్తున్నా మాట్లాడకపోవటం చాలా అన్యాయమైన విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంఖ్యాబలం మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అనేక రాయితీలు తెచ్చుకోవచ్చు, విశాఖ ఉక్కుని కాపాడుకోవచ్చు, విభజన హామీలు అమలు చేయించుకోవచ్చు, వేల కోట్ల రూపాయల డెఫిసిట్ ని తెచ్చుకోవచ్చు. ఇలాంటి ఏమి తెచ్చకుండా మోకరిల్లంటే ఇది చాలా అన్యాయమైన విషయం. జనసేన కూడా నిస్సిగ్గుగా వీటన్నింటినీ కూడా బలపరుస్తుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ రోజున ఇలాంటి పేదల వ్యతిరేక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నప్పుడు వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం, బయటికి రావాల్సిన అవసరం
ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ నిర్ణయానికి ఈ ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలి, కేంద్రాన్ని తన నిరసన తెలియజేయాలి, తనకున్న సంఖ్యాబలం ఆధారంగా ఆ చట్టాన్ని నిలబెట్టే ప్రయత్నం పాత చట్టాన్ని చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఎంప్లాయ్మెంట్ అనేది అప్పుడు చట్టం చేసుకున్నప్పుడు ఆ చట్టం అయిన మరుక్షణం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే యువజన కాంగ్రెస్ తరఫున దాన్ని కోస్టల్ డిస్టిలరీకి ఇన్ఛార్జ్గా వేశారు. వేసినప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ బంద్ అయినప్పటికీ ఎక్కడైతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఆ కన్స్టిట్యున్సీస్కి వెళ్ళడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఈ చట్టం యొక్క లాభాలని ప్రజలకు తెలియజేయాలని, ఎంతమందితో జాబ్ కార్డ్స్ ఓపెన్ చేస్తే కనుక ఆ నిరుపేదలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అసలు చట్ట ఉద్దేశం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ రోజునున్న యూపీఏ గవర్నమెంట్ అందరూ కలిసి, మేధావులు అందరూ కలిసి దీన్ని చట్టాన్ని రూపొందించడం జరిగింది. మన పల్లెటూరు నుంచి ఎక్కువగా వలసలు ఉండేవి, అంటే టౌన్కి ఎక్కువ వెళ్ళిపోయేవారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ సదుపాయాలు కలగజేయడానికి అందరూ పేమెంట్ల మీద పడుకోవటం, లేకపోతే ఎక్కడైతే పార్కులు ఉన్నాయో పార్కుల్లో పడుకోవటం, పని చేసుకుని రావటం, మళ్ళీ అక్కడికే రావటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వెళ్ళిపోయేవారు పల్లెటూరు నుంచి. సో ఇక్కడ ఉపాధి లేకే వెళ్ళిపోతున్నారు కాబట్టి అప్పుడున్న మున్సిపాలిటీలు కానీ అప్పుడున్న ఏవైతే అక్కడ టౌన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి సదుపాయాలు కలగజేయడం కష్టమైపోయింది. అంటే అక్కడే యూనియన్స్కి వెళ్ళినా లేదా ఇంకోటి వెళ్ళినా కానీ వాళ్ళకి వేరే దారి అయితే ఉండేది కాదు. ఆ పిల్లలతో కూడా చిన్న చిన్న పిల్లలతో వెళ్ళిపోవడం, పాపం రోడ్డు వాళ్ళని పడుకోవడం, పేమెంట్ మీద అయితే కనుక ఎంతో మంది పడుకునేవారు. ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరిగాయి, చాలా మంది చనిపోయేవారు కూడా. సో ఎప్పుడైతే వాళ్ళందరికీ శానిటేషన్ కష్టమైపోయిందో ఇక లాభం లేదని చెప్పని మొత్తం పార్లమెంట్లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అసలు ఉద్దేశం కూడా అదే. అంటే పల్లెటూళ్ళ నుంచి అక్కడ ఉపాధి లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే గమనం అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కష్టం కదా. సో స్కిల్స్ ఉండొచ్చు, నాన్ స్కిల్స్ ఉండొచ్చు. ఈ చట్టాన్ని మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన తర్వాత కూడా మేము కూడా మళ్ళీ జాబ్ కార్డ్స్ వీళ్ళతో ఓపెన్ చేయించాలంటే కష్టం కదా అని చెప్పని వీళ్ళందరితో కూడా ప్రతి గ్రామానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని కూడా పంపించి నాంతట నేరుగా హైయెస్ట్ గణపవరం మండలంలో ఎక్కువ ఓపెన్ చేయించడం నేనే కార్డ్స్ అది తెలియక వాళ్ళకి. సో గ్యారంటీగా ఈ కుటుంబాలు ఏవైతే కనుక అక్కడికి వస్తున్నాయో, అంటే వలస వస్తున్నాయో, వాళ్ళకి కనీస భోజన సదుపాయం, అంటే కనీసం భోజనం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఉపాధిని 100 days ఒక 100 రోజులు పని కల్పించినట్లయితే, దీంట్లో కూడా విచిత్రంగా ఉంటుంది ఈ చట్టంలో. పని కల్పించలేని పరిస్థితుల్లో జాబ్ కార్డు హోల్డర్ ఉంటే కనుక అతనికి తప్పనిసరిగా వేతనం ఇచ్చేసేయాలి. పని కల్పించలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ వేతనం మాత్రం 100 daysకి కూడా ఇచ్చి తీరాల్సిందే. దాన్ని వీళ్ళందరూ వర్గీకరిస్తూ ఉంటారు, పని చేయకుండా ఇచ్చేస్తున్నారు, లేదంటే కనుక వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, లేకపోతే ఇంకోటి చెప్పడం జరుగుతుంది. కానీ ప్రతి కుటుంబాన్ని చూడాల్సిన బాధ్యత పాలకుందే. ఏదో ఇవాళ ఎమ్మెల్యే అయిపోయాము, ఎంపీ అయిపోయాము కాబట్టి ఇంకా మనకి వాళ్ళతో సంబంధం లేదు అనుకోవడానికి, గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలే కదా. ప్రజలను చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. మినిమం కనీసం వాళ్ళ అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నవాళ్ళు అంటే నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు కాబట్టి
అప్పుడున్న ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ చేయలేనటువంటి అంశాలే కనుక బిల్లుని ఈ చట్టాన్ని మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మరి సమూలమైనటువంటి మార్పులతో మళ్ళీ తిరిగి కొత్త చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ రోజున మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపండి లేదా పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి పంపండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మా వాళ్ళెవరూ కూడా మా పార్టీ తరఫున ఈ బిల్లుకి మద్దతు అయితే తెలియజేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు 100% మా వాళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించినటువంటి విషయాన్ని మేము ముందుంచుతా ఉన్నాం. ఖచ్చితంగా మా నాయకత్వానికి కూడా చట్టంలో మరి చట్టం తీసుకురావడం జరిగింది బీజేపీ వాడు. ఈ రామ్ అనే పదం హిస్టరీలో చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులే హిందువులు అనుకుంటారు, వాళ్ళ తర్వాతే ఎవరైనా హిందువులు అనుకుంటారు. హిస్టరీలో రామాయణం రాసింది మళ్ళా రాసింది వాల్మీకి రాశాడు. చాలా సామాజిక వర్గం, ఒక దళిత బిడ్డ. అక్కడి నుంచి ఎస్సీకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మీ ఇంట్లో రాముడు ఫోటో ఉందని అడుగుతారు. ఈ చరిత్ర వేరు. ఈ బీజేపీ వాళ్ళు ఈ రామ్ అనే పదాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశం అంతా రామ ఆ నామము ఎంతోమంది మోడీని బీజేపీని వ్యతిరేకిస్తున్నారనేది మనకు కావాలి. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇది చాలా దారుణ విషయం. ఎంత ఘోరం అంటే భారతదేశానికి స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించి ఆ రోజుల్లో స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఐక్యతతోటి ఐక్య ఉద్యమం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించి శాంతియుతంగా భారతదేశానికి స్వతంత్రం సంపాదించడంలో మరి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు. అందరూ తెలిసిన విషయం. అటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా తీసివేసి మరి ఈ విధంగా రాముడి పేరు దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి జన్మతో పెట్టిన విద్య. వారికి ఏమి లేదండి. ఎక్కడైనా ఎలక్షన్ వచ్చేటప్పటికి మతాన్ని తీసుకురావాలి, కులాలు తీసుకురావాలి, మతాల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, రాజకీయంగా లబ్ధి పొంది ఓట్లు వేయించుకునే మళ్ళా గద్దెక్కే పరిస్థితి నీచమైనటువంటి ఈ భారతదేశంలో ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అదే విధంగా తయారయ్యారు. ఎంత ఘోరం అనేది. 19 సంవత్సరాలు ప్రధాని చేసి ఇందిరాగాంధీ పేరు తీసేస్తున్నారు, నెహ్రూ గారి పేరు తీసేస్తున్నారు, రాజీవ్ గాంధీ పేరు తీసేస్తున్నారు. చాలా మంది వ్యతిరేకించారు. అది చాలా ఘోరమైన విషయం. వాళ్ళంతా ప్రధానం చేశారు. ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసి మరి రాముడి పేరు పెట్టారంటే ఎంత ఘోరాతి ఘోరంగా దిగజారని అనేది మనకు అర్థమవుతుంది. మరి పెద్దలు చెప్పారు రాజ్యాంగాన్ని మార్చేయాలి. రాజ్యాంగాన్ని మార్చేసి మరి కొత్త రాజ్యాంగం చేయాలనేదే బీజేపీ ఎజెండా. మరి భారతదేశంలో అణగారిన వర్గాలు, అంటరాని ప్రజలు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అలాగే కళిశీరామ్ గారు చూపించినటువంటి బాటలో పయనిస్తూ మరి రాజ్యాంగ హక్కుల కోసం మరి పోరాటాలు చేస్తున్నారు. మరి ఈ అణగారిన వర్గాలు, ఈ దళిత ప్రజలకు రాజ్యాంగాన్ని హక్కుల్ని తొంగలో తొక్కాలని, కొత్త రాజ్యాంగాన్ని సృష్టించాలని వారు వివిధమైనటువంటి కుట్రలు పొందుతున్నారు. కొద్దిగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుతున్నారు, దాన్ని ఇంకా లేకుండా చేస్తున్నారని ఉద్దేశంతో రౌండ్ సమావేశాన్ని ఏర్పరిచిన మరి సిపిఎం వారికి, వామపక్షాల వారికి, వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులందరూ కూడా నా జేబులు, నా ధన్యవాదాలు. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ముఖ్యంగా ఈ పథకాన్ని రాము గారు అని మరి ఈ రోజున ఈ పథకాన్ని బీబీజీగా మార్చడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందాక మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడారు. ముఖ్యంగా చివర గాంధీ అని ఉన్నది ఎంతసేపు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ
ఈ పేరు ప్రతిసారి ప్రతి ఒక్కరూ వినపడుతున్న ముఖ్య ఉద్దేశంతోనే మరి మహాత్మా గాంధీ చివరి గాంధీ ఉందని దీని ఏమైనా కానీ తొక్కాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకాన్ని మరి తొంగలం తొక్కినట్టుగా మరి కొంతమంది ద్వారా నేను విన్నాను. ఇది మామూలు విషయం కాదు. ఇంకేంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఓట్లు దొంగ ఓట్లు తేడాతో మీ ప్రభుత్వం గెలిచింది. మరి ప్రభుత్వాల్లో మీరు రాజ్యాధికార కారణానికి మీరు లెక్కలు తారుమారు చేశారు. మా దగ్గర రికార్డు ఉంది, దీని మీద ఎప్పటికైనా మేము విజయం సాధిస్తామని రాహుల్ గాంధీ గారు కొన్ని వామపక్షాలు సిపిఎం ఇటువంటివి మరి పోరాడుతున్న దృష్ట్యా వాళ్ళ మళ్లించాలని ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని చేసినట్టుగా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మరి ఈరోజు మా గురుగారు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని కూడా మారుతున్న ఎలక్షన్ ముందు ఒక మీటింగ్ పెట్టారు. మేము అంబేద్కర్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి శ్రీనివాసరావు గారిని పిలిచాం మేము. ఆయన మంచి ఎలక్షన్ మూవ్మెంట్లో ఉన్నారు. పిలిస్తే మరి మీటింగ్లో మాట్లాడేటప్పుడు, సార్ శ్రీనివాసరావు గారు మీరు ఎప్పటి నుంచో కూడా ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు బీజేపీలో తిరుగుతున్నారు కాబట్టి మీ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మరి మారుస్తామని అమిత్ షా గారు డైరెక్ట్గా మరి మాట్లాడుతున్నారు. దానిలో మీ స్పందన ఏంటని నేనంటే, జోసఫ్ గారు అది ఇక్కడ మాట్లాడింది కాదని ఆయన మాట తిరగేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తారంటే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధి హామీ పథకం మార్చేసేవారు మీరు అనుకున్నారు, మహాత్మా గాంధీ పేరు చేసేవారు ఉన్నారు. అయినా ఈ రోజున మరి రాజ్యాంగాన్ని మార్చే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దానికి కులము మతం అన్ని వర్గాలు మరి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాలే కాదు దేశాలు కూడా మరి నిప్పులు చెలరేగే పరిస్థితి ఏర్పడుతుంది. మీ బీజేపీ ప్రభుత్వాన్ని మరి తొంగలో తొక్కే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పాల్పొందేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. వీరి మనోభావాలు దెబ్బతీయాలి, వీళ్ళు దేశంలో లేకుండా చెయ్యాలి, రామ్ రామ్ అనాలి. రాముడు మాట ఎక్కితే వీళ్ళందరూ కూడా మతాన్ని ద్వేషిస్తున్నారని జైల్లో వేయాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి రామ్జీ గారని దీన్ని చివర తరలించడం జరిగింది. ఇందాక పెద్దవారు చెప్పినట్టుగా మరి ఇది ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా ఇప్పుడు దీనికి ఇన్సిడెంట్ ఉండదు. ఇంతకుముందు మరి ఇందాక బలరామ చెప్పినట్టుగా ఒక పాము కరిస్తే, ఒక తేలు కుడితే, ఒక కాలు ఇస్తే, ఒక ఆల్రెడీ చేత పెట్టిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తే మరి ఎంతో కొంత చూసి ఎంతో కొంత ఇన్సూరెన్స్ దాంట్లో షార్ట్ షీట్లో ఉన్నట్టుగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు చట్టాన్ని మారిస్తే మరి ఇప్పుడు చెప్పినట్టుగా మరి 40% కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఏ రాష్ట్రాలు 40% కట్టిన ఇస్కీండి అంటారండి. మరి ఆంధ్రప్రదేశ్ కట్టలేదు అనుకోండి, మెజార్టీ కట్టలేదు కాబట్టి మొత్తం ఈ పథకాన్ని రద్దు చేయండి అని. గ్రామీణ ఉపాధి హామీ చట్టం సవరణలు మార్పులు మార్చిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సిపిఎం నిర్వహించే 20 సమావేశం అధ్యక్షుడు గోపాల్ గారు, వివిధ సంఘాల పార్టీల నాయకులందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఒక మంచి ఉందో ఆ మంచిని తీసి చెడుని పొందుపరిచారు. దాంట్లో సుమారు ఇంచుమించు 58 పేజీలు బిల్లు సంబంధించినటువంటి అవన్నీ దాంట్లో ఉన్నాయి. గతంలో ఏ అయితే ఉపాధి గ్యారంటీ అనేది ఉందో గ్యారంటీని తీసేస్తారు. రెండోది ఇప్పుడు 125 రోజులకి పని దినాలు పెంచామని చెప్తున్నారు. అంటే గతంలో 100 రోజులు 25 రోజులు పెంచామంటున్నారు. కానీ గతంలో సంవత్సరంలో ఎప్పుడైనా సరే పని కల్పించడానికి దాంట్లో అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 60 రోజులు నిషేధింపబడే విధంగా చట్టంలో పొందుపరిచారు. అంటే వ్యవసాయ పనుల సీజన్లో 60 రోజులు ఇక్కడ అధికారులు ఎవరైతే, లేకపోతే ఇక్కడ రైతులు కానీ ఇక్కడ ఎవరైతే ఎవరు ఉన్నారో ఇప్పుడు వ్యవసాయ పనులు కాబట్టి ఈ పనులు సీజన్లో మాకు పనికి రావట్లేదు, అందుకు ఈ పని నిషేధించండి అంటే 60 రోజులు మొత్తం సంవత్సరంలో నిషేధించే పరిస్థితి ఉంది. అందుకు ఒక పక్క పెంచామని చెప్పి మరో పక్క 60 రోజులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క ఏంటంటే వ్యవసాయ పనులు అనేవి ఇప్పుడు యంత్రాలే చేస్తున్నాయి, ఎక్కడా కూడా మనుషులతోటి చేయించే పరిస్థితి లేదు. ఇందాక పెద్దలందరూ చెప్పారు ఏంటంటే ఇది గ్రామాల్లో 100కి 60-70 మంది అన్ని కులాలు, మళ్ళీ దీంట్లో ఎక్కువ ఎవరు అనేది కాదు,
అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకి ఇది పట్టిన అన్నం పెడుతున్నటువంటి చట్టం. అటువంటి చట్టాన్ని మొత్తం ఇప్పుడు మొండం లేనటువంటి తలకాయ తీసేసినటువంటి మొండంగా ఈరోజు చేశారు. అందుకు దీన్ని ఇప్పటికే వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే రైతు కౌలు సంఘాలు మొన్న 20వ తారీఖుని ఆ ప్రతుల దగ్గర కార్యక్రమం ఇప్పటికే మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. రేపు 27వ తారీఖుని గవర్నర్ని కలిసే కార్యక్రమం కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందుకు ఇప్పుడు ఇవి ఆమోదం కోసం గ్రామ సభలో ప్రభుత్వం సంబంధించి నిర్వహించడం కోసం అంటే కొత్త బిల్లుని ప్రజల్లోకి, ఇది మీకు నష్టం కాదు, మీ పేక మేము నొక్కేస్తున్నాం కానీ ఇది ఏమి నష్టం కాదు, మీకు లాభం చేకూరుస్తున్నాం మభ్య పెట్టడం కోసం గ్రామ సభలో నిర్వహిస్తున్నాకే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఆ గ్రామ సభల్లో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉంటారో ఆ గ్రామాల్లో దీన్ని నష్టం చేకూర్చే అంశాల పట్ల మీరు కూడా గ్రామ సభలో పాల్గొని ప్రజలందరికీ తెలియజేయడానికి సహకరించాలని మీ అందరికీ పేరు పేరు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు. సంవత్సరంలో కొద్ది రోజులైనా ఉద్యోగపు పనులు దొరికి బతికేడుస్తున్నటువంటి కష్టజీవులకి ఉన్నటువంటి పథకాన్ని రద్దు చేయటం దారుణం. కాబట్టి మనం రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టి తీసుకురావడం భాగం అయితే ఇక్కడ నుంచి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉన్నారో వారందరినీ కూడా సమీకరించి ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రతిఘటించే విధంగా రానున్న రోజుల్లో ప్రతిఘటించడం ఒకటే ఓటైన ఆయుధంతోనే ఓడించడం ద్వారా మాత్రమే ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం మాట్లాడిన అందరం కూడా ఏదో సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం, మళ్ళీ వాటి వెనకాల పరిగెట్టే కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఇలాంటివి మారాలంటే మనందరం కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటాలు చేయాలి. ఆ పోరాటాల్లో సిఐటియు ముందుండటానికి పోరాటానికి ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వాసుదేవరావు గారికి పథకానికి తూట్లు పడిచి కొత్త పథకం పేరుతో తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే గ్రామాల్లో చాలా మంది ఈ పథకం మీదే ఆధారపడి బ్రతికే కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అందులో మహిళలు ఎక్కువగా ఈ పనికి వెళ్ళటం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో గ్రామాలలోకి వెళ్ళినప్పుడు వాడిని సర్వే చేసినా అడిగినప్పుడు కూడా మాకు ఎంతో ఉపయోగపడుతుంది, ఈ పని లేకపోతే మేము పస్తుండే పరిస్థితి అని చాలా మంది మాకు చెప్పడం జరిగింది. అట్లాంటి పథకాన్ని పేరు మార్చి ఈ విధంగా రాముడి పేరుతో తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు అనేవి జరుగుతున్నాయి. మొన్న మా ఇంటికి ఒక 2-3 యువకులు వచ్చి మీ ఇంటి మీద జెండా ఎగరాలి, హిందూ సమ్మేళనానికి మీరు రావాలి అని చెప్పి వాళ్ళు ఎంత కమిట్మెంట్తో, అంటే ఏమంటే మీరు ఇలా కార్యక్రమం జరుగుతుంది రండి అని రిక్వెస్ట్గా అడగకుండా చాలా కమిట్మెంట్తో మీ ఇంటి మీద జెండా ఎగరాలి, మీరు హిందూ సమ్మేళనానికి రావాలి, మీరు దీనికి మద్దతు పలకాలంటే అంటే ఎంతో ఇదిగా వాళ్ళందరూ ప్రచారం చేయడం, అలాగే ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయడం అనేది అంటే ఎలా హిందుత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నారో అదేవిధంగా ఇట్లాంటి పథకాల్లో కూడా ఇప్పుడు సీతారాం గారు చెప్పారు. ఇప్పుడు ఈ పథకాన్ని మనం వ్యతిరేకిస్తే రాముని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మన మీద కేసులు పెట్టచ్చు అనమాట. అంటే అంత ఇదిగా తీసుకొచ్చే పథకాన్ని తీసుకొస్తున్నారు. అని చేత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకి ఐక్య మహిళా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న పేదలందరూ కూడా 3 నెలలు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీని ద్వారా కాయ కష్టం అంటే నిత్యము పనికెళ్ళలేని వ్యక్తులు కొంతమంది 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ పనులు చేసుకుని దాని ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళు జీవిస్తున్నారు. ఈ పథకం మన కరోనా టైంలో పేదలకి చాలా బాగా ఉపయోగపడిన పథకం ఈ ఎన్ఆర్జిఎస్ఎస్. దీని ద్వారా నేను ఒక అడ్వకేట్గా ఉండి కూడా కరోనా టైంలో నేను ఈ పథకం పనులకి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో మరి పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం. వారికి మన పెద్దలు చెప్పినట్టుగా వారు పనిచేసే చోట మంచినీరు సదుపాయం కలిగేయాలి, క్యాంట్లో వేయాలి. అలాగే ఎవరైనా గర్భిణీలు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్లు కానీ
ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం కొరకే, పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ పథకం ఏమో అమలు జరగదిక్కింది. ఎందుకంటే 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం అంటే మీరందరూ పెద్దలు చెప్పారు, వక్తలు చెప్పినట్టుగా ఈ పథకం పూర్తిగా తుడిచివేసేసినట్టే. జరగదు ఈ పథకం. 40% మరి కట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కట్టం. ఆ డబ్బులు మన నాగేశ్వర గారు చెప్పారు. ఈ 40% డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టాలంటే కట్టం. ఈ పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. కనుక దీని మీద నాదొక చిన్న సూచన బ్రదర్ గోపాల్ గారు. ఈ గ్రామీణ పథకంలో మన రేపు మార్చి నుంచి ఈ పథకం ప్రారంభిస్తామండి. ప్రారంభించినప్పుడు అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఈ ఉపాధి కూలీలు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ చైతన్యం చేసి మనం భీమవరంలో ఒక మీటింగ్, వారి ద్వారా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనం చైతన్యపరిచి దీని ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క నిరసన తెలిసే విధంగా మరి ఒక మీటింగ్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేయనటువంటి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మాన్యశ్రీ కాశీరామ్ గారు. వీరి అభ్యున్నతి కొరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన తర్వాత వచ్చినటువంటి కాశీరామ్ గారు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి పోరాటాల ఫలితంగా కంటి తుడుపుగా ఇచ్చినటువంటి ఇదే ఈ ప్రాజెక్ట్. దాన్ని ఇంగ్లీష్లో MGNREP అంట, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. దీని గురించి మేము చదువుకున్నాం కూడా. అయితే ఈ కాంశీరామ్ గారు బడుగుల అభ్యున్నతి వరకు మనం జనాభా 80% ఉన్నాము. రాజ్యాధికారం మనకు రావాలి. రాజ్యాధికారం మనం చేస్తే భారతదేశ సంపదను ఆయా వర్గాల ప్రాతిపదికన పర్సంటేజ్ ప్రకారంగా ఉపాధి హామీ విషయంలో మహానుభావుడు ఎంతో సేవలు అందించిన ఈ భారతదేశానికి ఆయన పేరు తప్పించి వేరే పేరు పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే బీజేపీ వారికి ఉన్న బలంతో ఏదైనా చేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు, ఒక గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఇది మనం తీసుకెళ్ళాలి. మరి ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇదే బీజేపీ వారు మళ్ళా కంటిన్యూ అయితే ఈ భారతదేశంలో చాలా వీటిని నిషేధించే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నుంచి నేను ఈరోజు సోదరులా చేసినప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్న విజయరాజు గారితో నేను మాట్లాడినప్పుడు, తమ్ముడు మంచి సబ్జెక్ట్ మీరు మిస్ అవ్వకండి, అందులో ఉన్నాను మొత్తం చెప్పారు. మనమంతా కూడా దాన్ని సపోర్ట్ చేస్తామని ఆయన తెలియజేశారు. నేను ఈ స్టేట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఈ స్టేట్లో ఉన్న నాయకులందరితో కూడా నేను మాట్లాడి అవసరమైతే ఒక వేదికగా మేము వచ్చి బంతింపుడానికి రెడీగా ఉన్నామని సభాముఖంగా చెప్తున్నాను. నెక్స్ట్ 2